జాతీయ మానవ హక్కుల కమిషను ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి 558 మదర్సాలలో నిబంధనలకు విరుద్ధంగా పాఠాలు చెప్తున్నారు అన్నటువంటి విషయం చెప్పింది. అక్కడ ఎవరు పాఠాలు చెప్పాలి మామూలుగా అంటే వాళ్ళేం చేస్తారు, మత విద్యాభ్యాసం చేసిన గురువులంటూ కమీల్, ఫజీల్ అని 2 డిగ్రీస్ ఉన్నాయట. ఆ డిగ్రీలు చదివిన వాళ్ళే అక్కడ పాఠాలు చెప్తారట. అది చట్టవిరుద్ధం. అవి అసలు విద్యాభ్యాసానికి టీచర్ అర్హత కాదు అని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని బేస్ చేసుకుని జాతీయ మానవ హక్కుల కమిషను వీళ్ళు మదర్సాల్లో వాళ్ళ చేతనే బోధనలు చేపిస్తున్నారు, అది తప్పని తీర్పిచ్చింది. దాని ఆధారంగా మదర్సాల మీద ఎంక్వైరీకి ఆదేశించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇది అవకతవకలకు పాల్పడుతున్న ప్రభుత్వ సొమ్ములు తీసుకుని ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారం, నిబంధనల ప్రకారం విద్యా సంస్థలు ఎట్లాంటి అర్హతలు ఉన్నోళ్ళు ఉండాలో, డిగ్రీలు ఉండాల్సిన వాళ్ళు ఉండాలో, అలా కాకుండా ఈ డిగ్రీలతో సుప్రీంకోర్టు బ్యాన్ చేసిన డిగ్రీలతో ఉన్నోళ్ళు ఎట్లా పాఠాలు చెప్తారంటూ దాని మీద ఎంక్వైరీకి ఆదేశించింది. దీని మీదన ఇప్పుడు ప్రయాగ్రాజ్ హైకోర్టు స్టే ఇచ్చింది. దీని మీద తదుపరి విచారణ చేసేదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది.